లోక సౌభాగ్యము, మీ లోక సౌఖ్యం కోసం మన శరీరం ఆరాటపడుతుంది కాబట్టి దేవుడికి దూరంగా మనం ఉంటాము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అనేసి ఇక్కడ స్పష్టంగా తెలియపరచడం జరుగుతుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. అలాగా దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోతే మన దేవుడి వారం కాము, దేవుని వారసులం కాము, దేవుడు దత్తపుత్రులము ఎంత మాత్రం కాము. దేవుని ఇచ్చే అర్హతలు కానీ, దేవుడిచ్చే ఆశీర్వాదం కానీ, దేవుని యొక్క కృప కానీ మనకు మెండుగా ఉండదు. ప్రియనేస్తమా, నువ్వు దేవుని నమ్ముకుంటే దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకుంటావు.